ఏమండి, ఎక్కడి నుంచి టెలిగ్రామ్? సుజా, ఏమిటండి, ఏం జరిగింది? మీ నాన్నగారు మనకెక్కలేరు. ఏమండి? సుజా, ఊరుకో సుజా, ఊరుకో. పోయిన వాళ్ళంతా అదృష్టం ఉంటుంది. సుజా, మనం వెంటనే బయలుదేరి వెళ్దాం. పద. వచ్చావా మహాతల్లి? నా కర్మ ఎలా కాలిందో, నా రాత ఎలా తగలనిందో చూసిపోవాలని వచ్చావమ్మా. చూడమ్మా, చూడు. ఇప్పుడైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? అదేటయ్యా, హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఆయన పోతే మా జాతల మీద విడిచిపడుతుంది ఏమిటి? సవతి బిడ్డంటే సరిపడదు, అందుకే కడుపులో మంట అలా కక్కుతుంది. బాబు గారు, అయ్యగారు ఒంట్లో బాగోలేదు, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. సరే పద. అలాగే సార్. రండి రండి. అమ్మా సుజాత, మీ నాన్నగారు పోయారని విని చాలా బాధపడ్డాను. వచ్చి పరామర్శించడానికి నా ఆరోగ్యం అవకాశం లేదు. నారాయణరావు గారు, మీరు మానసికంగా శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు. మీరు ఈ బరువు బాధ్యతలు ఎత్తున పెట్టుకోక పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. నా మాట విని కొంతకాలం పాటు మీరు నర్సింగ్ హోమ్ లో జాయిన్ కావడం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే వెళ్ళొస్తానండి. విన్నావు గారు, రవి డాక్టర్ ఏం చెప్పాడు? మీకు ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు అన్నీ ఉన్నాయి. ఏం తక్కువ మీకు అనారోగ్యం, అశాంతి. రవి, వయసు మళ్ళిన వాళ్ళ సుఖదుఖాలు వాళ్ళ బిడ్డల మంచి చెడ్డల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదని ఆఫీసు బాధ్యత మదన్కి అప్పగించాను. వెంటనే అతనికి తెలిసిన ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ అమ్మాయి మాటలు విని ఎంతో కాలంగా పనిచేస్తున్న మేనేజర్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. ఆఫీసు పరిస్థితి అంతా అధ్వాన్నంగా తయారు చేశాడు. ఎవరు? నమస్కారం అమ్మా. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే. సుశీల, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రా. రవి, కూర్చో. సుఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ దయ వల్ల. మా దయ వల్ల అందరూ బాగానే ఉంటారు, నేను తప్ప. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అరే సుజా, నిజమా కళ? బహుశా నిజమైన కళ అనుకుంటాను. ఎప్పుడు రాక రవెక్కడా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఇంట్లో నేను చేసిన తప్పుకి ఇంకా ఇలా మౌనంతో శిక్షించాలా? ఆ సంఘటనకి, నా ప్రవర్తనకి నేనెంతో సిగ్గుపడుతున్నాను. క్షమించవా? కనీసం మాట్లాడవా? నాకు మనుషులతో మాట్లాడటమే తెలుసు. నేను కోలుకునే వరకు నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇక్కడే ఉండి ఈ ఆఫీసు బరువు బాధ్యతలు చూస్తూ మళ్లీ దాన్ని ఒక దారికి తీసుకురావాలి. అలసిన వయసు, విసిగిన మనస్సు, అశాంతి, అనారోగ్యం అన్నీ కలిసి కురంగదీసే ఈ మనిషికి ఈ సాయం చేయి బాబు. అంత మాట అనకండి. నాకు బ్రతుకునే ప్రసాదించారు, మీకు ఈ మాత్రం సహాయం చేయలేనా? తప్పకుండా ఈ బాధ్యతను నేను స్వీకరిస్తాను. మీరేమైనా చెప్పండి, నాకు మాత్రం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఆ సుశీలమ్మ గారి ప్రవర్తన చూసారా? ఆవిడకి మనం అంటే రవ్వంతా కూడా ఇష్టం లేదు. ఆవిడికి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు సుజా. నేను ఆలోచించేది నారాయణరావు గారి గురించి. కొన్నాళ్ళు సెలవు పెట్టి. ఏమిటి? ఉన్న ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ బాదరబంది నెత్తిన పెట్టుకుంటారా? సుజా, వ్యర్థం కావలసిన నా బ్రతుక్కి ఓ అర్థాన్ని కల్పించిన మనిషి నారాయణరావు గారు. ఆయన ఇలా సుస్థిగా ఉండి నా సహాయం అడిగితే కాదనమంటావా? ఆయనకి నేను మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకోవడం కోసం మనం ఇక్కడే ఉండాలి. సుజా, ప్లీజ్ కాదనకు. కానీ మనం మాత్రం ఇక్కడ ఉండద్దు. వేరే ఇల్లు తీసుకుని ఉందా అండి? అలాగే. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్తే. హాయ్. ఆ స్టెనోగ్రాఫర్ రమ్మని చెప్పు. ఎస్ సార్. అయ్యగారు లోపలికి రమ్మంటున్నారమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరు? లత. ప్రేమలత. ఐసి. చూడు, ఈ ఆఫీస్కి స్టెనో కావాలని పేపర్లో ప్రకటన ఇవ్వాలి. టైప్ చేసి తీసుకో. మీకు నేను కాక మరో స్టెనో కావాలా? ఈ ఆఫీస్కి ఒక స్టెనో చాలు. మరి నేనున్నానుగా. ఇక నుంచి నువ్వు ఉండటం లేదు. ఏమిటి మీరు అనేది? ఏ అర్థం కాలేదా? నీ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటే రిజైన్ చేయి.
లేకపోతే నేనే నిన్ను డిస్మిస్ చేస్తాను. నన్ను తీసేయడానికి మీరెవరు? బాసుని, ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ మీద సర్వాధికారాలు ఉన్న వ్యక్తిని. మేనేజర్ గారిని మీరు. సార్ సార్, మీరు నన్ను తీసివేస్తే అన్యాయం అయిపోతాను. నిన్ను ఉంచితే మేము అన్యాయం అయిపోతాం. అది కాదు. నీ మాటలు నమ్మడానికి నేను మదాన్ని కాదు. మేనేజర్ గారు, ఈమె ఉద్యోగం నుంచి తీసివేశాను. కొత్త స్థిన కావాలని అనౌన్స్ చేయండి. అలాగే సార్. సార్, నథింగ్ డూయింగ్. నౌ యూ కెన్ గో.